కంపెనీలకు అపవాదు కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు చాలా విఘ్నులు. ఈ రోజున ప్రజలందరూ కూడా గతంలో ఆయన మాటలు ఏదన్నా నమ్మి మోసపోయినొచ్చు, కానీ ఇక మోసపోయే పరిస్థితిలో లేరు. కల్తీని ఎవరు వాడారు టీటీడీలు అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి గురించి కూడా ఆయనకున్నటువంటి ఆలోచన విధానం, హిందువుల పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన విధానం సుస్పష్టంగా ఆయన ప్రతి చర్యలో కూడా మనకు ప్రస్ఫుటంగా కనపడుతోంది. రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత హిందూ మతానికి కానీ, హిందూ ధర్మానికి కానీ, హిందూ దేవుళ్ళకు కానీ ఇచ్చేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడనేది వాస్తవమని నిన్నటి రోజున ఆయన శాసనమండలిలో ఆయన కానీ ఆయన పక్షం కానీ వ్యవహరించినటువంటి తీరుతెనులే ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రకంగా తెలియజెప్పిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలు రాజకీయం కోసం, అధికారం కోసం పడుతున్నటువంటి తాపత్రయంలో భాగంగా చేస్తున్నటువంటి అకృత్యాలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పేసి